హలో ఎవ్రీవన్, హోమ్ మేడ్ చాక్లెట్స్ బిజినెస్ కోసం మనం చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. దానికి కావాల్సినవి మన దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ అనేది ఉండాలి. డిఫరెంట్ షేప్స్ తీసుకోండి. అండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది ఒకటి, అండ్ మిల్క్ కాంపౌండ్ ఒకటి, అండ్ ఈ చాక్లెట్స్ ని ప్యాక్ చేయడానికి చాక్లెట్ వ్రాపర్స్ అనేవి మనం పర్చేస్ చేయాలి. సో ఇదైతే చాక్లెట్ కాంపౌండ్, ఇదైతే మిల్క్ కాంపౌండ్. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, 2:1 రేషియోలో తీసుకోవాలి. ముందుగా ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఒక గిన్నె ఇలా పెట్టుకోండి. ఈ పెట్టుకున్న గిన్నెలో మన దగ్గర ఉన్న ఈ చాక్లెట్ కాంపౌండ్స్ యాడ్ చేసుకోండి. అది కరిగే వరకు కూడా చూసుకోండి. మనం యాడ్ చేసిన చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ ఇలా మెల్ట్ అయ్యే వరకు ఇలా చేసుకుంటూ ఉండండి. ఈ చాక్లెట్ కాంపౌండ్స్ ఇలా విస్క్ చేస్తుంటే అది బాగా మెల్ట్ అవుతుంది. మంచి టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఇలా చేయండి. సో ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ని కొంచెంగా మనం ఈ మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. మన చాక్లెట్ని ఇలా మౌల్డ్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసాక దీన్ని ఇలా ఇలా కదిపితే ఎయిర్ బబుల్స్ లేకుండా మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని కొంతసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది చాక్లెట్. ఫ్రీజర్లో పెట్టిన ఈ మౌల్డ్ని తీసుకొచ్చి ఇగో ఇలా చాక్లెట్స్ ఇలా మన షేప్స్ ఇలా బయటికి తీసేసుకోండి. చూడండి, మౌల్డ్లోంచి తీసాక ఎంత అందంగా షేప్స్ ఉన్నాయో. ఈ షేప్స్ వచ్చేలాగా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ మన దగ్గర ఉన్న చాక్లెట్స్ని ఇలా బటర్ పేపర్లో పెట్టుకొని దీన్ని ఇలా వ్రాప్ చేసేయండి. సో మన చాక్లెట్స్ ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత ఇవి రెడీ టు సేల్ అనమాట. అండ్ ఈ చాక్లెట్స్ తయారు చేసినప్పుడు మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత ప్రీమియంగా ప్యాకేజ్ చేసుకుంటే మనం దాని బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి. మీరు ఏదైనా బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.